కాదు, నాటకాలు వేసుకునే నాటకాల రాయుడు. ఇదంతా ఇదిగో ఈ అక్షరం మాయ. ట్రాప్ లో నాతో పాటు ఇదిగో నువ్వు కూడా పడ్డావు. నేను నమ్మను. నా కోటి నాకు కావాల్సిందే. ఇల్లు కాలి బొక్కడేడుస్తుంటే చుట్టకు నిప్పు కావాలని వచ్చిందంట. నీలాంటిదే. నువ్వు కూడా బకరావే అయ్యావు. నాకు అర్థం కాలా. అటు చూడవే. అబ్బాయి సంజయ్ రామస్వామి కాదండి, రామారావు. అంటే ఇదంతా నాటకమే. ఓటిస్తా. ఏం బిల్డప్ ఇచ్చావురా? అంత అబద్ధమేనా? వామ్మో, వామ్మో, వామ్మో. కోట వస్తుందన్న ఆనందంలో కార్లున్నా రెయ్యమని వెళ్ళిపోతే నువ్వెక్కడ కనపడవోనని కాళ్ళేసుకొని తిరిగాను. నీ వల్ల నా టైం అంతా వేస్ట్ అయింది. ఆపు. నీకు టైం మాత్రమే వేస్ట్ అయింది. ఇదిగో నాకు జీవితమే వేస్ట్ అయిపోయింది. అసలు నేనెవరికి చెప్పుకోవాలి? ఎవ్వరితోనూ చెప్పుకోవద్దు కానీ చేసిన టైం వేస్ట్ చాలు. మీ ఇంటికి వెళ్దాం పద. అవునవును పద శృతి, అత్తయ్య గారు మావయ్య గారు మన కోసం వెయిట్ చేస్తుంటారు. చూసింది చాలే, పోనీ ఫోన్ చేసి ఇది జరిగిందని చెప్పి. పదండి. పదవే. బాబు 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 బాబు. అయ్యో, దేవుడా, ఆశ పెట్టినట్టే పెట్టి ఇలా తుంచేసావేంటయ్యా? అయ్యో బాబాయ్, ఇదేంటి? నేను బిచ్చమెత్తుకుంటున్నట్టున్నాను. అయ్యో కర్మ కర్మ కర్మ. కోటి వస్తుందని కలలు కన్నాను, కల అయిపోయిందిగా. ఏంటో ఇది, నాకుంది. చూస్తుంటే కోపం కసి వచ్చేస్తున్నాయి. ఎన్ని ఊహించుకున్నాను. నా జీవితాన్ని బుగ్గిపాలు చేసావు కదరా. ఏంటి శృతి, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నట్టున్నావు? పైకి అనొచ్చు కదా. వద్దులేండి డైరెక్టర్ గారు, సెన్సార్ ప్రాబ్లం వస్తుందేమో. ఇంకొకసారి డైరెక్టర్ అనకు, మండిపోతుంది. అయిపోయిందేదో అయిపోయిందిలే శృతి. ఏంటైపోయేది? మీరే చేశారు. ఆకాశం ఎక్కించి నేలకేసి కొట్టారు. పాపం మాత్రం ఊరికే పోదు. ఇదంతా నువ్వు చేసిన పాపాలే. పాపం రామారావు మంచోడేలే, అడ్జస్ట్ అయిపో. అవ్వక చేస్తానా? ఇది మా మమ్మీ డాడీకి చెప్పినా వాళ్ళు చేస్తారు. చచ్చేంత చావు వచ్చింది. ఏం చేసి చావును? వా ఛీ! మండింది చాలే శృతి, మీ ఇళ్ళొచ్చింది, దిగు. ముందే వచ్చేశారు, కాసేపు ఉండాల్సింది. ముందుంటే పేలిన అగ్ని పర్వతానికి అక్కడే గుండాగేది. ఇంట్లో ఎవరూ లేరు కదా వదినా, తతంగాలు చేయాలి కదా అని వచ్చేసాను. రింగులో రంగు. మరి టైం వేస్ట్ చేయకుండా కానివ్వండి చెల్లాయ్. మోసపోయాను మామ్. నా లైఫ్ లో ఇంత మోసాన్ని ఎప్పుడు చూడలేదు. బేబీ, ఏంటి అలా ఉన్నావు? ఆహా, ఈ ఊరు వదిలి వెళ్ళడం తనకిష్టం లేదంట వదిన గారు.
అవునా బేబీ? ఏం చెప్పను, మాటలు వాళ్ళవి, మైండ్ వాయిస్లు నావి. ఏంటమ్మా? చెప్తే మీరు పోతారా? చెప్పలేను. మేము మా అబ్బాయిని ఇక్కడే ఉండమన్నాం. మాకు మా కోడలు ఇష్టమే ముఖ్యం. ఆ ఇక్కడే ఉండి మా వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరిస్తాడు. అది ఖాళీ విస్తరాకే. నువ్వింకా వడ్డిస్తున్నావని తెలిసినా చెప్పలేకపోతున్నాను. కర్మ. మీరెంత మంచివారు వదినా. కుడికాలు పెట్టి లోపలికి రండి. పేర్లు చెప్పి లోపలికి రావాల్సిన పద్ధతి ఉందిగా వదిన గారు. మర్చిపోయాను. ఒకరి పేర్లు ఒకరు చెప్పండి. ఎందుకే చచ్చిన పాముని ఇంకా చంపుతున్నావు? ఈ బికారి పేరు నేను చెప్పాలా? శృతి, ఆ మా అబ్బాయి చెప్పాడు, నువ్వే చెప్పాలి. రామారావు. ఆ, సంజయ్ రామస్వామి. సంజయ్ రామస్వామి. ఇప్పుడు అదేదో కాలుతో తంతారుగా, తన్ని వెళ్ళండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు? భలేదానివి బేబీ. నీ ఇష్టానికి విలువిస్తాం. అన్ని సిద్ధం చేసి ఉంచాను, ఉండు తీసుకొస్తాను. రండి. నిన్ను చూస్తుంటే ఎగిరి తన్నాలనిపిస్తుంది. ఏంటి బేబీ అంత గట్టిగా తన్నా? నచ్చిన వాడిని చేసుకుందన్న ఆనందం తట్టుకోలేక వదిన గారు. ఎక్సైట్మెంట్. సరే, కుడికాలు లోపల పెట్టి లోపల పదండమ్మా. రండి. బాబాయ్, నిన్ను చూస్తుంటే పులిబోన్లోకి వస్తున్నట్టుంది. కోరికి నమిలి మింగేది కదా. కోడలు కంటికి రెప్పలా చూసుకుంటుందానా? మాకా నమ్మకం ఉంది. మాకు మా అల్లుడి మీద నమ్మకం ఉంది. తెలియకేమన్నా తప్పు చేసినా క్షమించండి. మీకు లేదని కాదు. ఒక్క నిమిషం. అల్లుడు గారు, 10 కోట్లున్నాయి. మా తృప్తి కోసమైనా వాడుకోండి. వద్దత్తయ్య గారు. అయినా మీకు ఇది ఆఫ్టర్ ఆలేండి. వాడే మామ ఆఫ్టర్ ఆల్. వాడికి 10 ఇస్తున్నాం, 100 ఎక్కువ. చెప్పాగా బాబు, మా తృప్తి కోసమని. కాదనకండి, తీసుకోండి. మాకున్నదంతా మీకే కదా బాబు. వీళ్ళు చీటర్స్ మామ్, చీటింగ్ చేశారు. ఇప్పుడెందుకులేండి, ఎక్కడికో వెళ్తున్నట్టు చెప్తున్నారు. యాక్చువల్లీ మా అమ్మాయి మీతో పాటు లండన్ వస్తుందేమో అనుకున్నానండి. మా వారు దుబాయ్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. నన్ను ఒక్కదానివే ఏముంటావులే అని నన్ను కూడా తీసుకెళ్తున్నారు. ఓ, అర్థమైంది. మీరు ఉండరన్నమాట. అవునన్నయ్య గారు, ఈ రాత్రికే ఫ్లైట్. పర్వాలేదులేండి, కొత్త జంట కదా, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాం. మేము మా ఫ్లైట్ లో ఎప్పుడంటే అప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాం. మీరున్నారన్న ధైర్యం ఉంది అన్నయ్య గారు. ఆ అమ్మాయి మీద ఇంకే బెంగా లేదు. శృతి, ఆశీర్వాదం తీసుకోండి. రామ్మా. రామా, శీఘ్రమేవ పిల్లల ప్రాప్తిరస్తు.
మేమొస్తామే. అలాగే అండి. ఉమ్. నా బంగారం అమ్మ. వస్తాము. ఉమ్. వీళ్ళు బంగారాలే. వీడు కాకి బంగారం. నాకు చేసిన దానికి నేనేంటో చూపిస్తాను. ఊరుకోను. అక్షర అరవింద్ ఇంకా రాలేదేంటి? అదే నాన్నగారు ఇంకా అర్థం కావట్లేదు. ఫోన్ చేద్దామంటే ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థం కావట్లేదు. అత్తయ్య గారు వస్తున్నారు. రండి డాక్టర్ గారు, రండి రండి. అక్షరా, అమ్మా అక్షరా. ఏం కావాలి బుజ్జమ్మా? అక్షర అండి, గదిలో ఉందా? దేనికి బుజ్జమ్మా? ఎవరు? అమ్మా, మీరు ఇంట్లో లేరా? ఎన్నిసార్లు చెప్పాలి అక్షరా? నువ్వు కూడా ఏంట్రా అరవిందా, బయటకు తీసుకెళ్లొద్దు అంటే తీసుకెళ్తావు. వాకింగ్ చేద్దామని పార్క్కి తీసుకెళ్ళానమ్మా. ఈలోపు లాయర్ గారు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పి రమ్మంటే పక్కనే కదా అని వెళ్ళొచ్చాం అంతే. ఏంటి గుడ్ న్యూస్? రాజేష్ కి శృతికి విడాకులు వచ్చేసే అత్తయ్య గారు. దాని పేడ బెరగడైపోయింది. అవునమ్మా, ఇక ఏ ప్రాబ్లం లేదు. ప్రెగ్నెంట్ కానని చెప్తానన్నారుగా, చెప్పండి. ఇప్పుడా? నేను ఇంకా ఏ ప్లాన్ వేయందే. ఊర్మిళ గారు, తననేనండి మీరు చూడాల్సింది. ఓ, ఎవరమ్మా? డాక్టర్ గారు అరవిందా, రెగ్యులర్ చెకప్ చేయిద్దామని తీసుకొచ్చాను. మన డాక్టర్ గారి చేత చేయించే వాళ్ళంగా బుజ్జమ్మా. ఆవిడ వాళ్ళ అబ్బాయి దగ్గరికి అమెరికా వెళ్లారంట. తనే ఊర్మిళ గారి ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడి వెళ్లి తీసుకొచ్చాను. హాస్పిటల్కి వెళ్తాంలే అమ్మా. ఆ వెయిటింగ్ అంతా ఉండకూడదనేగా రిక్వెస్ట్ చేసి మరీ తీసుకొచ్చాను. నాకు పేరుంది బాబు. మీ వైఫ్ ని బాగానే చూస్తాను. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని. ఇందులో ఇబ్బంది ఏముంది? నన్నేమన్నా వంట చేయడానికి పిలిపించారా? నాకు తెలిసిన వృత్తే కదా. ఇంకేం చెప్తాం. రూమ్ ఎక్కడ బుజ్జమ్మ గారు? రండి డాక్టర్ గారు. రా అక్షరా. రామ్మా. నాన్న, ఆవిడే బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతుంటే ఎలా ఆపుతాంరా? ఆవిడతోనే మాట్లాడండి చిన్న బావా. చిన్నక్క టెన్షన్ పడుతుంది, వేరే దారి లేదు. కూడా అమ్ముందే. నేనున్నాగా, బయటికి రప్పిస్తా. పడుకోమ్మా. దుర్గమ్మ కాపాడు. బుజ్జమ్మా, టాబ్లెట్ వేసుకోవాలి. వీళ్ళకి తెలియట్లేదు. వచ్చి ఇవ్వవా? ఉండండి, చెకప్ అవగానే తెస్తాను. ఊపిరి ఆడట్లేదు బుజ్జమ్మా. వస్తున్నానండి. వస్తుందిరా. డాక్టర్, మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అరవిందా, నువ్వు వెళ్ళు. ఊర్మిళ గారు, డాక్టర్ని అరవింద్, నన్ను నమ్మండి. మీ మీద నమ్మకం లేక కాదండి. మరి మీరు ఒక సాయం చేయాలి. ఏంటి అరవింద్ గారు? మా అమ్మ హార్ట్ పేషెంట్ డాక్టర్.
షాకింగ్ విషయాలు చెప్పకూడదు. చెకప్ చేస్తే మీకు అర్థమవుతుంది. బిడ్డ క్షేమంగా ఉందని మీరు చెప్తే మేమందరం సంతోషిస్తాం. వాట్ డూ యు మీన్? డాక్టర్ని అబద్ధం చెప్పమంటున్నారా? అది కాదండి, నేను చెప్పేది ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కాపాడిన దాన్ని అవుతాను. అది మీ అమ్మగారికి ఎలా చెప్పాలా అనేది నేను చూసుకుంటాను. డోంట్ వరీ అండి, మీరు బయటకు వెళ్ళండి. ఈవిడ వినట్లేదే. ఇంకా ఈవిడ ఎలా చెప్పినా అమ్మ ప్రాబ్లమే పెడుతుంది. వెళ్ళండి అరవింద్. అయిపోయింది. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగేలా ఉంది. ఎలా ఉందండి? బాగానే ఉంది బుజ్జమ్మ. ఆ, చెకప్ చేస్తున్నారా అరవిందా? ఆ, మ్, నార్మల్ గా ఉన్నప్పుడు డేట్ రెగ్యులర్ గా వస్తుందా? చాలా మందికి ఈ సమస్య ఉందిలేమ్మా. డెలివరీ అయ్యాక ట్రీట్మెంట్ ఇస్తాను, తీసుకో. రమ్మా. డాక్టర్ గారు, టెన్షన్ పడుకో, రామ్మా. దగ్గరు మీరేం చేసుకోకండి. ఎలా ఉంది డాక్టర్? బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉంది బుజ్జమ్మ గారు. బానే ఉందే, చూస్తే అర్థమవుతుందన్నారు. ఎవరో రాంగ్ రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు. అర్థమైందా? టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ డాక్టర్. ఎలా వాడాలో కూడా రాశానండి. స్కిప్ చేయకుండా వాడండి. వస్తాను బుజ్జమ్మ గారు. ఆ, పదండి, డ్రైవర్ కి చెప్తాను. వినట్లేదని చెప్పావు కదరా. లోపల అలానే మాట్లాడింది నాన్న. అక్షరేమన్నా చెప్పుంటుంది. లేదండి, నన్ను అసలు మాట్లాడనివ్వలేదు. అయితే ఆవిడే ఏదో సమస్యలో ఉన్నారని అర్థం చేసుకుని చెప్పుంటారు. ఏదైతేనే గండం తప్పింది. ఇలా ఎన్ని రోజులండి? ఇక సీరియస్గా ఆలోచించి ఎలా చెప్పాలో అలా చెప్పేస్తా. కాంతం, కాంతం, వస్తున్నానండి. రేపు నా కోడలికి శ్రీమంతం చేస్తున్నాను, తప్పకుండా రావాలి. వస్తామండి. వస్తాను. మంచిది. జానకి లేతే తాళం వేసింది. సరే, గుమ్మానికి బొట్టు పెడతాను. సరే పద. ప్రభా, ప్రభా, రేపు నా కోడలికి శ్రీమంతం, తప్పకుండా రావాలి. అలాగే బుజ్జమ్మ గారు. ఏంటి బుజ్జమ్మ గారు విశేషం? ముందు నీ ఇంటికే వచ్చాను జానకి, తాళం వేసింది. మార్కెట్ కి వెళ్ళాను బుజ్జమ్మ గారు. ఇంటికి పద, చెప్తాను. పర్వాలేదులే, మళ్ళీ మీరెందుకులే బుజ్జమ్మ గారు, మా అక్క ఇల్లేగా, పర్వాలేదులేండి. రేపు మా కోడలికి శ్రీమంతం, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. నిన్నగాక మొన్న కోడలి గారు కడుపుతో ఉన్నారని మీరు చెప్పినట్టుంది, అప్పుడే సీమంతం వచ్చేసింది. నీకలా ఉంది, నాకు రోజులే గడవట్లేదు అనిపిస్తోంది. బిడ్డని ఎప్పుడు కంటుందా, ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. ఉంటుంది బుజ్జమ్మ గారు, ఆ సంతోషాన్ని త్వరగా పొందాలని ఉంటుంది. ఇంకెన్ని నెలలండి, ఎత్తుకుని తిప్పుతారు, మేమందరం చూస్తాం. మీరిలాగే సంతోషంగా ఉంటారు. సరే వస్తాను, ఇంకా చాలా మందిని పిలవాలి. అలాగే వస్తాను. చిన్నక్కకి శ్రీమంతం చేస్తున్నారు అత్తయ్య గారు. అక్కకి చెప్దామంటే ఫోన్ కూడా తేలేదే. రామ్మా. పైకి గంభీరంగా కనపడినా కోడలంటే బుజ్జమ్మ గారికి ఎంత ప్రేమోనక్క. వాళ్ళు అలాగే ఉంటే గొడవే ఉండొచ్చెల్లి.
ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంకా దేని గురించండి? విడాకులు వచ్చాక అత్తయ్యకి చెప్తా అన్నారు, అవి వచ్చేసాయి. నాకేదో ఒకటి చెప్తున్నారు కానీ ఇంతవరకు నేను ప్రెగ్నెంట్ కానన్న విషయమే చెప్పలేదు. చెప్పలేదంటే ఆ చెప్పేది ఎలా ఉండాలంటే చెప్పేది అమ్మ నమ్మేట్టు ఉండాలి. అదే ఆలోచిస్తున్నాను.